ఆనియన్ డ్రై డ్రై ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నా వాయిస్ చూసి భయపడకండి, లైట్గా ఫీవర్ వచ్చింది అండ్ కోల్డ్ ఉంది, అందుకే నా వాయిస్ చేంజ్ అయింది, సారీ ఏమనుకోవద్దు. ఓకే, ఇప్పుడు నేను డ్రై ప్రాన్స్ తీసుకొని ఫస్ట్ నార్మల్గా ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నాను. సో వితౌట్ ఆయిల్ ఏం లేకుండా జస్ట్ ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. సో చూడండి, ఇవి కొద్దిగా మనకి స్మెల్ వస్తాయి అన్నమాట, అలా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. సో ఈ ఆనియన్ డ్రై ప్రాన్స్ కర్రీ కోసం నేను ఇప్పుడు చింతపండు రసాన్ని కొద్దిగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను, లేకపోతే నానబెట్టి కానీ లేకపోతే ఉడకబెట్టి కానీ పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఆయిల్ కొద్దిగా తక్కువ తీసుకోండి, ఎందుకంటే మనం కర్రీ చేసే టైం వరకు ఆయిల్ ఎక్కువ అయిపోతుంది, మనకి ప్రాన్స్ లోపల నుంచి కూడా ఆయిల్ వస్తుందన్నమాట, అందుకు. సో ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా జీలకర్ర అలాగే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇది ఆనియన్ డ్రై ప్రాన్స్ కర్రీ కాబట్టి, ఆనియన్ రొయ్యల కూర కాబట్టి. సో పచ్చిమిర్చి కూడా ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి సో ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలి అని అంటే మనం పసుపు వేసుకోవాలి. సో నేను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. ఇది కూడా 100% న్యాచురల్ పసుపు అండి, ఇంటి దగ్గర పసుపు కొమ్ములు తీసుకొని పట్టించిన పసుపు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను కర్రీ లీవ్స్ వేస్తున్నాను. ఏ కర్రీలోనైనా ఎందులోనైనా నేను ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేసేదంటే కర్రీ లీవ్స్ అలాగే పసుపు అన్నమాట. సో ఇవి రెండు చాలా హెల్దీ అండ్ కర్రీస్కి కూడా ఒక మంచి టేస్ట్ తీసుకొస్తాయి. సో కర్రీ లీవ్స్ అలాగే టర్మరిక్ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ప్రాన్స్ ఎండు రొయ్యల్ని కూడా వేసేస్తున్నాను. సో ఈ ఎండు రొయ్యల్ని కూడా వేసేసి ఒక 2 minutes మనకు ఆ పచ్చి వాసన అనేది పోయేంత వరకు, ఈ రొయ్యలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో 2 minutes అయిపోయిందండి, చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో మీరు చాలా కొద్దిగా వేయండి, ఎందుకంటే చేదు కొట్టుద్ది ఎక్కువ వేస్తే, చాలా కొద్దిగా వేయండి. వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి కర్రీకి సరిపడంత సాల్ట్ వేస్తున్నాను, ఉప్పు అలాగే కారం, చిల్లీ పౌడర్ కూడా వేసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా వేసేస్తున్నాను. సో ధనియా పౌడర్ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో ఎప్పుడు వేసుకోవాలంటే మన దగ్గర కొత్తిమీర లేదు అనుకుంటే కర్రీ అయిపోయే ముందు వేసుకోవాలి. ఒకవేళ కొత్తిమీర ఉంది అనుకుంటే ఇలా ఉప్పు కారం వేసినప్పుడే ధనియా పౌడర్ కూడా వేసేయండి. సో మనకి బాగా మగ్గిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేస్తున్నాను. సో చూడండి, టామరిన్ వాటర్ వేస్తున్నాను, చింతపండు గుజ్జు. సో వేసేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 10 to 15 minutes మూత పెట్టి కుక్ చేసుకుంటే సో చూడండి, వావ్, మనకు ఆయిల్ పైకి తేలిపోయింది. ప్రాన్స్ కర్రీ మనకి ఆనియన్ ఉల్లిపాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందన్నమాట, ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయింది. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది చపాతీలో కానీ రైస్లో కానీ వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఒకవేళ ఎవరికైనా చేయటం రాదు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూడండి, మనం ఇది రైస్లో కానీ ఎందులోనైనా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.